అయితే అన్న, ఈరోజు మనకి స్టాక్ మార్కెట్‌లో అయినా, ట్రేడింగ్‌లో అయినా ఫస్ట్ నేర్చుకోవాలంటే అన్న, మనం నేర్చుకోవాల్సింది ఏందంటే ముందుగా అసలు బుల్లిష్ అంటే ఏంటి? బేరిష్ అంటే ఏంటి? సపోర్ట్, రెసిస్టెన్స్, వీక్ బుల్లిష్ ఉంటాయన్నమాట. ఇట్లా కొన్ని కనబడుతున్నాయి కదా! ఇవి ఇలా. సో, ఇవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి ఫస్టు. సో, నీకిప్పుడు ఏం చెప్తా అంటే, ఈ ఒక్కరోజు బుల్లిష్, బేరిష్, సపోర్టు, రెసిస్టెన్సు ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలలో మనకి సపోర్టు, రెసిస్టెన్సు కలుస్తదనమాట. కలిసినప్పుడు మనకి ఏమైతదో, అప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తదో నీకు చెప్తా. సింపుల్‌గా ఇప్పుడు మనకి గుర్తుపెట్టుకో, బుల్లిష్ అంటే ఒక క్యాండిల్ ఉందన్న. ఇది గ్రీన్ కలర్‌లో ఫార్మ్ అయితది. ఎగ్జాంపుల్ ఇది గ్రీన్. ఓకే. ఇది గ్రీన్ కలర్‌లో ఫార్మ్ అయిందనుకో, ఇది బుల్లిష్ అనమాట. బుల్లిష్ అంటే ఎవరు తమ్ముడు అంటే, బుల్లిష్ అంటే బయ్యర్స్. సింపుల్‌గా గుర్తుపెట్టుకో, బుల్లిష్ అంటే బయ్యర్స్. ఇది గ్రీన్ క్యాండిల్‌లో ఉంటుంది. అదేవిధంగా అదే క్యాండిల్ రెడ్ ఫార్మ్ అయిందంటే ఇది బేరిష్ అనమాట. ఓకేనా. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇది కూడా బేరిష్ అంటాం అనమాట. బిఈ అని పెట్టుకుంటా. సో, బిఈ అని పెట్టుకుంటా, అటామిక్ నెంబర్ అనుకోకు మామ. ఇది బేరిష్, ఇది బుల్లిష్. ఇది గ్రీన్ కలర్‌లో ఉంది బుల్లిష్ బయ్యర్స్. ఇది రెడ్ కలర్‌లో ఉంది బేరిష్ క్యాండిల్ సెల్లర్స్. ఓకే. సో, ఇది వరకు ఇది అయిపోయింది కదా. సో, నెక్స్ట్ మనం ఏంటి చెప్పాల్సింది? బుల్లిష్, బేరిష్, సపోర్ట్, రెసిస్టెన్స్. ఓకే. సపోర్ట్, రెసిస్టెంట్ ఏంటంటే సింపుల్‌గా ఇది మార్కెట్ అనేది ఇట్లా కొన్ని నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మార్కెట్ సంథింగ్ ఒక టాటా స్టాక్ తీసుకుందాం. నా ఫేవరెట్ స్టాక్ ఇది టాటా అనేది ఎప్పుడైనా. సో, ఇక్కడ ఒక టాటా ఐపీఓ కాకపోయినా ఒకసారి టాటా స్టాక్ ఒకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ 100 కాడ స్టార్ట్ అయింది ఎన్ఎస్సి టాటా స్టాక్ వచ్చేసి ఎగ్జాంపుల్. సో, ఇక్కడ ఇది 100 దగ్గర లైన్ పెట్టేసుకో. అంటే మనకి స్క్రీన్‌లో రైట్ సైడ్ ఉంటుంది. నీకు అర్థం కానీకి లెఫ్ట్ సైడ్ చెప్తున్నా. ఎల్టీపీ అనమాట ఇది. దీన్ని ఎల్టీపీ అంటారు. ఇది స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది. సో, పైకి వెళ్ళింది. ఎగ్జాంపుల్‌గా బయ్యర్స్ ఏం చేశారంటే పైకి తీసుకెళ్లారు. ఎక్కడ ఒక 120 దగ్గర వరకు తీసుకెళ్లారు. ఓకేనా. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ పైకి పోయింది. మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ పైకి పోయింది. మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ పైకి పోయింది. సో, అయితే ఇక్కడ నేనేం చెప్తా అంటే, కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఎందుకు తమ్ముడు పైకి పోయింది అంటే సింపుల్. మనం చాలా చెప్తాం అనమాట. ఫిబొనాచి పెట్టి చెక్ చేస్తారు. ఇక్కడ 50 గోల్డెన్ జోన్ అంటారు. ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని చెప్తారు. చాలా వరకు చెప్తారు. కానీ సింపుల్గా ఇది డిస్కౌంట్ జోన్ అంటాం అనమాట మనం.